నమస్తే. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఈద్ ముబారక్. దేవరాగం విత్ దేవతో. అయితే ఏమైందంటే నాకు నలుగురే ఫ్రెండ్స్, 4 members. ముంబైలో నేనుంటా. మనం హైదరాబాద్ ఉంటామా? ముంబైలో ఎందుకుంటాం? గా పాట వస్తుంది, ఏంది గల్లొస్తుంది, నా నోట్లకు కూడా వస్తుంది. ఇక ఆ విధంగా చూసుకున్నట్లయితే పద్ధతి ప్రకారంగా ఫ్రండగా చేసుకొని పద్ధతి ప్రకారంగా సీసా తెచ్చుకోవాలి. కళ్ళి ఏసుంటే ఇక నాకు ఊహ తెలిసిన కానించి నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి ఆ స్టోరీ చెప్పుకుందాం ముచ్చట. ఇక నలుగురే ఫ్రెండ్స్. ఫస్ట్ నా బెస్ట్ వాడు. ఇక వాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చెప్తే ఇంకా ఉరికొస్తుంది. అది ఇక ఏమేమి ఉరికొస్తాయి ఇళ్ళ నుంచి. ఫస్ట్ ఏమో రాజు. వాడంటే పిచ్చి నాకైతే. వానికి ఎట్లుందో నాకు తెలియదు కానీ. సెకండ్ వచ్చేసి సోను. ఇక వాడైతే ఇంకా కథ గమ్మత్తుగా ఉంటుంది. ఇక నాది కూడా గట్టిలో ఉంటుంది అనుకో. మన కథ ఎట్లుంటది? గమ్మత్తుగా ఉంటుంది. గమ్మత్తుగా కథ కాదు, కథ కాదు, కథ. సో సెకండ్ వన్ సోను. ఇక థర్డ్ వన్ ఇక వాని పేరు చెప్తే భూకంపాలే. ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఇది ఇన్స్టాగ్రామ్, ఇంట్లో పెడితే ఫేస్బుక్ లో పోతుంది. ఇది నా డైరీ. నా ఇష్టం ఉంది చెప్పుకుంటా, నాకు ఇష్టం వచ్చింది అదే నాయ. అందరూ అదే నాయ మరి చేసుకునేది. నేను స్పెషలా కాదుగా. పైనుంచి ఆకాశం నుంచి అయితే ఊడిపడలేగా, అక్కడి నుంచే నాయ వచ్చింది. ఇక మూడవ పేరు చెప్తే ముచ్చటగా, ఓరి దేవుడా, వాడు నేర్పిన విద్య నాకు ఆ అంచుల దాకా పోయిన, ఆ అంచుల దాకా, చివరంచుల దాకా పోతే పట్టించుకోలే వాడు. వన్ను కానీ ఎవరిని వాడు తెలుసుకోవాలి. అది పద్ధతేనాయ. పుట్టింది ఎందుకు? ఇప్పుడు గురువు కాడికి పోగానే గురువు అన్ని నేర్పిస్తాడా? నేర్పియాడుగా. చిన్న చిన్నగా నేర్పిస్తాడు. జీవితం చాలా పెద్దదాయ. ఎంత పెద్దది? అంత పెద్దది. 200, 300, 400, 500, 600, 700 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. ఆధారాలు ఉన్నాయి కదా, ఉన్నాయి. ఆ ఒక్కడు మస్తు నేర్పించిండు, మాట నేర్పించిండు. గురువు అరే గీ వీడియో చూడరా, గా వీడియో చూడరా. వాళ్ళతోటి ఒక్కటే రకంగా ఉండాలి, ఇట్లుండాలి, పద్ధతిగా మంచిగా ఉండాలి, మంచిగా చూసుకోవాలి నీ వాళ్ళని. అదే జీవితం అని తాగేటప్పుడు, సిగరెట్లు తాగేటప్పుడు, మందు తాగేటప్పుడు, బీర్లు తాగేటప్పుడు, ఏది పడితే తాగేటప్పుడు చెప్పిండు వాడు. వన్ను వానికి ఉన్నది ధైర్యం ఉన్నది, సంతోషం ఉన్నది, అన్నున్నాయి వానికి. వాడే నాకు నేర్పించిండు. నేను నేర్చుకున్నా. నేను శిష్యున్నే, నేనే ఒప్పుకుంటున్నాగా. ఇట్స్ మై డైరీ. సో చెప్పింది వినాలి. వింటే ఎవరైనా సక్సెస్ అవుతారు, జీవితంలోనైనా దేంట్లోనైనా. సో
వాడు గురువు అయితే నేను శిష్యుని. పవన్ కుమార్ శర్మ వాడు తోపు పద్ధతి ప్రకారంగా ఫ్రండగని ప్రశాంతంగా చేసుకునుడు పోవాలే, సీస తేవాలే, మూత ఇప్పాలే, గుటకుట గుటకుట తాగుడే తాగుడు. మరి తాగుకుంటూ ఊకోదాయే ఇది అంతేగా, ఏదో అమాస పుణ్యానికి గంతే. మావోడంటే అట్లుంటది. నీకు కూడా ఉండే ఉంటారు. నువ్వు లోపల చెప్పుకుంటున్నావు, నేను బయటికి చెప్తున్నా గంతే. మన కథ ఎట్లుంటది, గమ్మత్తుగుంటది. ఒక బీరేస్తే ఎట్లుంటది, రెండోది దిగితే ఎట్లుంటది, రెండోది దిగినాక కల్లి పవన్ ఈద్ ముబారక్ మావా నువ్వు కొట్రా.